హాయ్ అండి. ఏంది పొయ్యి మీద భలే ఉడుకుతా ఉందని అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ చేయలేదండి. ఇప్పుడైతే చేపల కూర చేశాను నెల్లూరు స్టైల్లో. ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మా స్టైల్లో చేపల కూర చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అది నేను చేస్తే ఇంకా బాగుంటుంది. అదండి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, సరేనా? ఇప్పుడైతే చేపలు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే చేపలు అయితే బాగా వాష్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు అవి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి ఎలా కడగాలో కూడా చూపిస్తున్నాను. అసలు పెళ్ళిగాక ముందు అయితే అసలు కడిగేదాన్నే కాదండి. అసలు ప్యాడ్ వేసుకెళ్ళలేపు కూడా చల్లేదాన్ని కాదు. అట్లాంటిది ఇప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది. తప్పదండి. పెళ్ళి చేసిన తర్వాత అన్నీ చేయాలి. ఆ ముక్కులు చూడు ఎట్టం చెప్పరించుకుంటుండయో నాయి. తినమంటే ఎంతైనా తింటాం, చేయమంటే చేయలేము ఇట్లాంటివి. అయినా ఇంకా పిల్లల కోసం చేయాలి, తప్పదని చేస్తున్నానండి. ఇప్పుడే కదా పెళ్ళైన తర్వాత నుంచి చేసుకుంటా వస్తున్నా. అదిగోండి అంత నీట్గా అయితే లోపల బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ మొత్తం శుభ్రంగా అయితే కడిగేసుకున్న తర్వాత ఇప్పుడైతే మా అబ్బాయిని అయితే వీడియో తీయమన్నానండి. అదిగోండి శుభ్రంగా అయితే కడిగేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా కడిగానో. చాలా అంటే చాలా బాగా కడిగాను. వైట్గా వచ్చేసి చూడు చేపలు. ఇప్పుడైతే అదిగోండి చూస్తానండి. ఇప్పుడైతే పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసి బాగా కలనెత్తేసుకోవాలి. ఫస్ట్ పసుపు అయితే వేస్తున్నా, తర్వాత ఉప్పు వేస్తానండి. సాల్ట్ వేసి బాగా కలిపెట్టుకొని కారము వేసేసి బాగా ఎగనెత్తేసుకుంటాను. ఎగనెత్తేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే తగినంత, నాకు ఎంత కారము అవి వేసేసుకొని బాగా కలనెత్తుకోవాలి. కలనెత్తేసుకున్న తర్వాత నేనైతే నాకు తగినంత, మేము కారం ఎక్కువ తింటాము, అందుకే కారం ఎక్కువ వేసుకుంటానండి నేను. చూడండి ఏందంత కారం వేస్తుందని అనుకోవద్దు. ఆ కారము ఎక్కువ తింటాము. కారము, పులుపు, ఉప్పు ఈ మూడు కరెక్ట్గా ఉండాలండి. చేపల కూర అనగానే ఈ మూడు కరెక్ట్గా ఉండాలి. ఎలా అంటే అలా చేసుకుంటే నీ సువాసన బాగుండదు అసలు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, తెల్లగడ్డ పేస్ట్ వేయను, ఏమైనండి నేను. నాకు నచ్చదు ఆ ఫ్లేవరు, చేపల కూరలో నచ్చదు అసలు. అందుకని వెండి కరివేపాకు వేస్తున్నా, పచ్చిది లేదు. పచ్చి కరివేపాకు వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్లేవరు. అదైతే నాకు అందుబాటులో లేదు, అందుకే కరివేపాకు వేసేసుకున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలనెత్తాలి. మళ్ళీ కలనెత్తుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం మరిగేంత కాదు, కొంచెం వేసేసుకొని తర్వాత ఇంకొకసారి కలనెత్తేసుకొని ఇప్పుడైతే చింతపండు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి. 2 కేజీల చేపల్లోకి 1/4 కేజీ వేసేయాలి చింతపండు. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది, కుదరద్ది. అందుకని వేసేసానండి. అదంతా బాగా ఊరబెట్టుండాను కదా, అది బాగా పిసికి చిక్కగా పోయాలి. నీళ్ళుగా పోసామనుకో పులుపు చాలదు, అందుకని చిక్కగా పోయాలి, సరేనా? పోసిన తర్వాత చూడండి, ఏందో చెప్తా ఉన్నా అక్కడ నాకే అర్థం కావట్లా. నా వీడియోస్ చూసి నవ్వుకోవాకండి, అందరు నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సరేనా? ఇప్పుడైతే ఇందులో పోసేసి చూపించాలి. చూడండి అందులో పోసేస్తున్నాను. చెయ్యి అడ్డం పెట్టుకొని అయితే పోసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. అదిగాక పోయిన ఆదివారం కాకుండా మళ్ళీ అంతకుముందు ఆదివారం ఇప్పుడైతే చిక్కగా అయితే పోసేసుకోవాలి. ఇంకొకసారి పోసుకుని వేస్తాను. ఇంకోసారి పోసేసి బాగా
అసలు దబర చాలలేదండి ఆ దబర. అందుకని అట్లాగని గంటితో అయితే బాగా కలిపెట్టేసి పక్కన పెట్టుకునేసాను. అదిగోండి, నేను చేసే విధానం ఇప్పుడు చూడాల కదా మీరు, ఇప్పుడైతే చూడండి ఎట్లా చేస్తాను. ఆ కూర వండేసిన తర్వాత చేయి మంట వచ్చేసింది, అంటే కలదిపిల్ల కూర మంట వచ్చేసింది చెయ్యి. అదిగోండి, అలా అయితే కలుపుకునేసాను. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దబరైతే పెట్టుకుంటున్నాను. దబరైతే పెట్టేసుకొని బాగా దబర కాలిన తర్వాత అంతలోకి దబర కాలిపోద్ది. ఇప్పుడైతే ఇలా అయితే చేసుకున్నాను కదా, అది కూడా చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి సరేనా. చూడండి అలా చేసేస్తున్నాను. అంతే కదా. చేపల కూర మీరు సింపుల్గానే చేస్తున్నా నేను. ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసేసుకుంటాం. ఆవాలు మెంతులు వేసేసి చిట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని దాంట్లో టమోటాలు కరివేపాకు వేసేసుకొని బాగా వాడ్చేయాలి. కాస్త మూత పెట్టేసి వాడ్చుకోవాలి. వాడ్చుకునేసిన తర్వాత ఈ చేపల కూర ఎత్తి, ఈ పులుసు ఉంది కదా ఇది ఎత్తి దాంట్లో పోసేయాలి. పోసేసిన తర్వాత అప్పుడు మూత పెట్టేయడమేనండి. మూత పెట్టేసి అప్పుడు కానీ అందరికీ నా వీడియోను నా రిలేటివ్స్కి చెప్తున్నానండి, నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు సరేనా. తప్పుగా ఎందుకు అనుకుంటారో మీరు. అమ్మో వీడియోలు తీస్తుంది, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వీడియోలు తీసుకుంటా ఉంది, ఎట్టుంది అట్టుంది, అట్ రెడీ అవుతుంది, ఎట్ రెడీ అవుతుంది అండి. మాకు సమస్యలు ఉంటే ఉండొచ్చు అంటని మమ్మల్ని చులకన చేసి అయితే మాట్లాడొద్దు చెప్తున్నా. ఉంటాయి, అందరికీ సమస్యలు లేకుండా ఉండవు. మీకు లేవా? మీకు లేవా అని కాకపోతే మీకంటే ఎక్కువ మాకున్నాయి అంతే సరేనా. ఎప్పటికైనా ఒక స్థాయికి అయితే చేరుకుంటాము. మమ్మల్ని తక్కువ చేసి అయితే మాట్లాడొద్దు. ఇదే నేను చెప్పేది. ప్రతిసారి నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. నేనేందో నాకు తెలుసు సరేనా. ఒకరు నన్ను కించపరచాల్సిన అవసరం లేదు. నన్ను తప్పుగా అనుకున్నారంటే అది మీకు దేవుడే చూపిస్తాడు అంతే. ఇంకా అదే చెప్పదలుచుకున్నాను నేను ఇంకేం చెప్పాలని లేదులండి. ఇప్పుడైతే బాగా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత మా పెద్దోడు నాకు వీడియో తీయడు. అది బాగా తీరా అంటే వాడికి వచ్చినట్టు తీస్తున్నాడు. ఏం చేస్తాం, చేయించుకోవాలి కదా. ఇప్పుడైతే టమోటాలు వేసేసాను. టమోటాలు వేసేసి కాస్త మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, అవన్నీ ధనియాలు, ఆ 4 ఐటమ్స్ దోరలుగా వేపుకొనేసి మిక్సీ బట్టి నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పొడి చేసేసుకొని. ఆ పొడిని అయితే చేపల కూరలోకి యూజ్ చేస్తాను. మళ్ళీ సాంబార్లో కూడా యూజ్ చేస్తానండి. అవి కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని అలా చేస్తాను. ఇప్పుడైతే టమోటాలు అయితే బాగా వాడిపోయేసాయి కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు దీంట్లో కూడా వేసుకోవాలి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటలేదు. దాంట్లో ఉంది కదా ఎందుకు అంత కరివేపాకు, నేనైతే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కూర ఎత్తేసి, ఈ పులుసు కూర ఎత్తేసి ఇందులో పోసేసుకోవాలి. ముక్కలు కూడా వేసేసుకొని పెట్టేసుకోవడమేనండి. ఇంకా మూత పెట్టేసుకోవడమే. అదిగోండి, అవి ఆడ కండ్లలో వచ్చి పడతాయని భయం వేస్తూ ఉంటుంది. మీద పడతాయని, కళ్ళలో పడతాయని, ఎక్కువ కళ్ళలో పడతాయని భయం అండి మాకు సరేనా. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మాకైతే ఫుల్ జ్వరాలండి అందరికీ. నేను ఒక్కటే తిరుగుతున్నా. మా అత్తకి జ్వరం, మా పిల్లలకి జ్వరం, మా హస్బెండ్కి జ్వరం, అందరికీ జ్వరాలండి. ఏం చేస్తాం, ఏందో చెప్తున్నాను మీకు. నేను అసలు అర్థం కావట్లే నాకే ఏం చెప్తున్నాను. ఇదిగోండి అలా అయితే పెట్టేసుకున్నాను.
చూస్తూ ఉండండి, ఓకేనా? ఏందో చెప్తున్నా నాకే అర్థం కావట్లా. ఇదిగోండి, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. లెట్స్ గో అన్నట్టు ఏదో అంటున్నా, సంథింగ్ తెలియట్లేదు. ఓకేనా? మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఈ పొడి చెప్పేది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చేసి ఇప్పుడైతే బాగా ఉడికిన తర్వాత, అదిగోండి బొడ్డలుగా వచ్చింది కదా. ఉడికిన తర్వాత 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. అలాగే పచ్చి మామిడికాయ కూడా వేసేసానండి. వేసేసి మూత పెట్టేసుకున్నా. అయిపోతుందండి. ఇంకా ఒక 10 నిమిషాల్లో కూర అయిపోయినట్టే, ఓకేనా? కూర చేయడం అంటే చిన్న హింసలు కాదు. ఈ కూరలు చేయడము, నాన్ వెజ్ చేయడము. ఇదిగోండి, అవి కూడా వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత దించేసాను. ఇదిగోండి, ఒకేసారి ప్లేట్లు వేసుకొని తింటా చూపిస్తున్నా. ఎలా ఉందో చూడండి. అదిగోండి, సూపర్గా వచ్చిందండి కూర ఈరోజు. నిజం చెప్తున్నా, నమ్మితే నమ్మండి, లేకుంటలేదు. మీరు సూపర్ అంటే సూపర్, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా? అంత తిన్నానా, 2 సార్లు తినేసినానా. ఇప్పుడైతే ఇది సిరప్ అయితే తాగుతున్నా, గ్యాస్ ట్రబుల్. ఇది ఒక డబ్బా అయిపోయింది, 2వ డబ్బా. ఇది రాత్రే తెచ్చాడు పాపం ముత్తుకూరుకి వెళ్ళి. ఇంకా అది మూతలో పోసుకొని మళ్ళీ తాగిన తర్వాత మళ్ళీ మూత పెట్టామనుకో, అది జిగడగా ఉంటుందని అలాగే ఎత్తిపోసేసుకొని తాగేస్తానండి, సరేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాగా తిని కడుపు నొప్పి వచ్చేసింది అదండి. బాగా తినేసానా, బాగా కడుపు నొప్పి వస్తుంది, అరగల. అందుకే చూడు, తినడం ఎందుకు, నొప్పికి అల్లాడడం ఎందుకండి.